మీరు టీడీపీ సానుభూతి పరుడు, మీరు వైసీపీ సానుభూతి పరుడు, మీరు కమ్యూనిస్టు సానుభూతి పరుడు కాదండి. వైఎస్ సానుభూతి పరుడిని, ఎన్టీ రామారావు సానుభూతి పరుడిని. ఓహో, అంతే తప్ప పార్టీల సానుభూతి పరుడిని కాదు. పార్టీలు పార్టీల కాదు, సానుభూతి కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతి పరుడిని. అది ఒకవేళ టికెట్ ఇస్తే అయ్యో, ఇస్తే ఏంటి 24లోనో, 19లోనో, సార్ 14లోనో అవును. పోటీ చేసేవాళ్ళు కదా. చాలాసార్లు నాకు జగన్ గారు ఉమ్, అట్లానే చనిపోయారు. గౌతమ్ మినిస్టర్ కూడా చేశారు. అవును, గౌతమ్ రెడ్డి. గౌతమ్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా, అలానే విజయసాయి రెడ్డి గారిని అడగండి, సుబ్బారెడ్డి గారిని అడగండి, వీళ్ళందరూ కూడా 2014లో సీట్ నాకు ఇస్తే ఎంపీ సీటు 7 నియోజకవర్గాలకి 7 మూలు 21 కోటి ఇవ్వండి అని చెప్పి అన్నారండి. అంటే నేను ఒకటే చెప్పా, విజయవాడ ఎంపీ సీట్, విజయవాడ ఎంపీ సీటు నేను ఒకటే చెప్పాను. ఒక రాధాబాబుకి ఇస్తా, ఆనెస్ట్ చేశాడు, 5 సంవత్సరాలు కూడా ఆనెస్ట్గా ఎమ్మెల్యే చేశాడు. అట్లానే తిరువూరు ఎస్సీ కాబట్టి తిరువూరుకి ఇస్తా, అట్లానే నందిగామ ఎస్సీ కాబట్టి నందిగామకి ఇస్తా. తద్దిమావులకు ఎవ్వరికి ఇవ్వను. జలీల్ ఖాన్ 500 రూపాయలతో సహా లంచం తీసుకున్నాడు ఎమ్మెల్యే చేసినప్పుడు, కాబట్టి నేను ఎవరికి ఇవ్వను అని చెప్పేసి అంటే నాకు ఇవ్వకుండా కోనేరు నాని అని ఉన్నారండి, దుబాయ్ నాని అంటారు, కోనేరు ప్రసాద్, ఆయనకి ఇచ్చారండి. ఆయన ఓడిపోయాడు. ఓడిపోయి కేసినేని నాని గెలిచాడు, నాని గారు గెలిచారండి. అట్లా రెండోసారి కూడా మళ్ళీ నన్ను అడిగారండి. 19లో కూడా అడిగినా సరే నేను డబ్బులు ఇచ్చే పద్ధతిలో మాత్రం పెట్టుకోను. నేను డబ్బులు కాజేయను కాబట్టి, డబ్బులు తీసుకోను కాబట్టి, నాకు ఫ్రీగా సీట్ ఇస్తే పోటీ చేస్తాను. ఆ 3 నియోజకవర్గాలు నేను చూసుకుంటాను, విజయవాడకు సంబంధించినవి.